భారతీయ రాజకీయ ముఖచిత్రంపై దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. దేశాన్ని పాలించే అత్యున్నత నాయకులు, మంత్రులు తరచూ వివిధ దేశాల్లో పర్యటించడం, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ భారత రాజకీయాల్లో ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడు, ప్రస్తుతం దేశానికి కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గత 20 ఏళ్లుగా ఒక్కసారి కూడా దేశం దాటి బయటకు వెళ్లకపోవడం అనేది సామాన్య ప్రజలకే కాదు, రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కని ఒక ఆసక్తికరమైన అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచమంతటా పర్యటిస్తూ భారతదేశ కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంటే, ఆయనకు కుడిభుజంగా ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉన్న అమిత్ షా మాత్రం ఎందుకు తనను తాను దేశ సరిహద్దులకే పరిమితం చేసుకున్నారు? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? జ్యోతిష్యం కారణమా లేక వ్యూహాత్మక రాజకీయమా? నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు దేశాన్ని నడిపించేది నిజంగా అమిత్ షానేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుతూ మోదీ షా మధ్య ఉన్న బలమైన బంధాన్ని పరిశీలిద్దాం. ముందుగా గత 20 ఏళ్ల కాలంలో కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన నాయకుల విదేశీ పర్యటనల గురించి తెలుసుకుందాం. ఏ దేశంలోనైనా జాతీయ స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నవారు విదేశాలకు వెళ్లడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. గత 2 దశాబ్దాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్క కేంద్ర మంత్రి అనేకసార్లు విదేశీ పర్యటనలు చేశారు. గత ప్రభుత్వాల్లో ప్రణబ్ ముఖర్జీ, పి చిదంబరం, ఏకే యాంటోనీ, సుశీల్ కుమార్ షిండే లాంటి అగ్రశ్రేణి నాయకులు అనేక అంతర్జాతీయ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వంటి వారు తమ శాఖల పనుల నిమిత్తం తరచుగా విదేశాలకు వెళ్తూనే ఉన్నారు. దేశ రక్షణ, వాణిజ్యం, దౌత్యం వంటి అంశాలపై ఇతర దేశాలతో చర్చలు జరపడం వీరి బాధ్యత. కేంద్ర మంత్రివర్గంలో విదేశాలకు వెళ్లని నాయకులు ఎవరైనా ఉన్నారా అని వెతికితే దాదాపుగా ఎవరూ కనిపించరు. జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో ఉండి గత 2 దశాబ్దాలుగా పాస్పోర్ట్ మీద ఒక్క వీసా స్టాంప్ కూడా పడని ఏకైక అగ్రశ్రేణి నాయకుడు బహుశా అమిత్ షా మాత్రమే. ఆయన చివరిసారిగా 2006వ సంవత్సరంలో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుండి ఆయన భారతదేశ గడ్డను వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేదు. అమిత్ షా ఎందుకు విదేశాలకు వెళ్లరు అన్న ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో, మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఒక బలమైన ప్రచారం ఉంది. అదే జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు నమ్మకాలు. అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఆయనను సముద్రం దాటి విదేశాలకు వెళ్లవద్దని సూచించారని, అలా వెళ్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకు, ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, ఆయనకు దురదృష్టం వెంటాడుతుందని చెప్పారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఒక బహిరంగ రహస్యంగా గుసగుసలు వినిపిస్తుంటాయి. అయితే ఈ వార్తలను అమిత్ షా కానీ, ఆయన కార్యాలయం కానీ ఎన్నడూ అధికారికంగా ధృవీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. భారతీయ రాజకీయ నాయకులకు జ్యోతిష్యం, ముహూర్తాలు, పూజలపై అపారమైన నమ్మకం ఉండటం కొత్త విషయం కాదు. ఒకవేళ నిజంగానే జ్యోతిష్యుల సలహా మేరకే ఆయన విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారని అనుకున్నా అది కేవలం ఒక వ్యక్తిగత నమ్మకంగానే చూడాలి. కానీ కేవలం జ్యోతిష్యం మాత్రమే ఆయనను విదేశాలకు వెళ్లకుండా ఆపిందనుకోవడం సరైన విశ్లేషణ కాదు. దీని వెనుక అత్యంత బలమైన రాజకీయ వ్యూహం మరియు ఆయన వ్యక్తిగత పనితీరు కూడా దాగి ఉన్నాయి. వాస్తవిక కోణంలో అమిత్ షా ఒక పక్కా క్షేత్రస్థాయి రాజకీయ నాయకుడు. ఆయనకు దౌత్యపరమైన మర్యాదలు, విదేశీ నాయకులతో కరచాలనాలు చేయడం, గంటల తరబడి విమానాల్లో ప్రయాణించడం కంటే ఒక మారుమూల గ్రామంలో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం కావడం, ఎన్నికల వ్యూహాలు రచించడం, రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయడం అంటేనే అత్యంత ఇష్టం. అమిత్ షా ఆలోచన విధానం అంతా అంతర్గత రాజకీయాలు, అంతర్గత భద్రత చుట్టూనే తిరుగుతుంది. ఆయన కేంద్ర హోంమంత్రి. విదేశాలతో సంబంధాలు నెరపడం ఆయన శాఖకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత కాదు. దేశ సరిహద్దుల లోపల శాంతి భద్రతలను పరిరక్షించడం, తీవ్రవాదాన్ని అణిచివేయడం, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం ఆయన కర్తవ్యం. తనకు సంబంధం లేని విదేశీ వ్యవహారాల్లో తలదూర్చడం ఆయనకిష్టముండదు. తన సమయాన్ని, శక్తిని మొత్తం తన పార్టీని బలోపేతం చేయడానికి, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి మాత్రమే వెచ్చించాలని ఆయన నమ్ముతారు. అందుకే ఆయనకు విదేశీ పర్యటనల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ఇక నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు దేశాన్ని అమిత్ షానే నడుపుతారా అన్న వాదన లేకపోలేదు. రాజ్యాంగబద్ధంగా చూస్తే ఇది నిజం కాదు. భారతదేశ ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆయన ప్రతిక్షణం దేశ పరిపాలనతో అనుసంధానమై ఉంటారు. కీలకమైన ఫైళ్లపై డిజిటల్ సంతకాలు చేయడం, ముఖ్యమైన సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం మోదీకి అలవాటు. కాబట్టి ప్రధాని లేనప్పుడు మరొకరు ప్రభుత్వాన్ని నడుపుతారనేది రాజ్యాంగపరంగా సరైన వాదన కాదు. కానీ ఆచరణాత్మక రాజకీయ కోణంలో చూస్తే మాత్రం ఆ వాదనలో చాలా వరకు నిజముంది.
ప్రధానమంత్రి దేశంలో లేనప్పుడు, దేశంలో ఏదైనా అనుకోని విపత్తు వచ్చినా, రాజకీయ సంక్షోభం తలెత్తినా, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లినా దాన్ని తక్షణమే ఎదుర్కొని కఠినమైన నిర్ణయాలు తీసుకోగల ఏకైక నాయకుడు అమిత్ షా మాత్రమే. ప్రభుత్వ యంత్రాంగమంతా అమిత్ షా వైపు చూస్తుంది. మంత్రుల మధ్య సమన్వయం చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం, దేశంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడం వంటి గురుతర బాధ్యతలను ఆయన ఒక అదృశ్య నాయకుడిలా నిర్వర్తిస్తారు. అంటే చట్టబద్ధంగా ప్రధాని మోదీనే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు చేజారిపోకుండా క్షేత్రస్థాయిలో పూర్తి నియంత్రణను తన చేతుల్లో ఉంచుకునేది మాత్రం అమిత్ షానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ రాజకీయాల్లో ఇదొక అరుదైన మరియు అద్భుతమైన రాజకీయ భాగస్వామ్యంగా కనిపిస్తుంది. నరేంద్ర మోదీ మరియు అమిత్ షా మధ్య పరిచయం నేటిది కాదు. 80వ దశకం ప్రారంభంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలుగా ఉన్నప్పటి నుండే వారి మధ్య బలమైన స్నేహం ఉంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా ఆయన మంత్రివర్గంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. మోదీ కోసం ఎన్నో ఆటుపోట్లను, న్యాయపరమైన చిక్కులను సైతం అమిత్ షా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారిద్దరి ఆలోచన విధానం, లక్ష్యం ఒకటే. నరేంద్ర మోదీకి గ్లోబల్ విజన్ ఉంటే అమిత్ షాకు మైక్రో మేనేజ్మెంట్ సామర్థ్యం ఉంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా, ఏ ప్రభుత్వంలోనైనా నంబర్ 1 స్థానంలో ఉన్న నాయకుడు నంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడిని చూసి భయపడతాడు. నంబర్ 2 ఎక్కడ బలపడి తన కుర్చీ లాగేసుకుంటాడో అన్న అభద్రతా భావం ప్రతి నాయకుడిలో ఉంటుంది. గతంలో ఎంతో మంది ప్రధానులు తమ మంత్రివర్గంలోని బలమైన నాయకులను పక్కన పెట్టడం మనం చూశాం. కానీ నరేంద్ర మోదీ గొప్పతనం ఏంటంటే ఆయనకు ఆ అభద్రతా భావం ఏమాత్రం లేదు. అమిత్ షా ఎదుగుదలను చూసి మోదీ ఎన్నడూ అసూయపడలేదు, భయపడలేదు. అమిత్ షాకు పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దానికి బదులుగా అమిత్ షా కూడా మోదీ నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని ఏనాడూ ప్రశ్నించలేదు. ఆ కుర్చీ కోసం ఆశపడలేదు. వారిద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర నమ్మకం అత్యంత పవిత్రమైనది మరియు రాజకీయ రంగానికి ఒక పాఠం లాంటిది. మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతూ అగ్రరాజ్యాల అధినేతలతో కౌగిలింతలు చేసుకుంటూ అంతర్జాతీయ వేదికలపై భారతదేశ స్థాయిని పెంచుతూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడితే అమిత్ షా మాత్రం ఢిల్లీలో కూర్చొని కశ్మీర్ సమస్యను పరిష్కరించడం, నక్సలిజాన్ని అంతం చేయడం, పౌరసత్వ సవరణ చట్టం లాంటి కఠినమైన నిర్ణయాలు అమలు చేయడం మరియు రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలి అన్న దానిపై అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఇదొక అద్భుతమైన పని విభజన. మోదీ బయటి ప్రపంచానికి భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అయితే అమిత్ షా దేశం లోపల ఉన్న సమస్యలను నిర్దాక్షిణ్యంగా శుభ్రం చేసే సైన్యాధికారి లాంటివారు. అందుకే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎందుకంటే తన ఇంట్లో పరిస్థితిని చక్కబెట్టడానికి తన అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడు కాపలాగా ఉన్నాడన్న ధైర్యం మోదీది. అమిత్ షా గత 20 ఏళ్లుగా విదేశాలకు వెళ్లకపోవడం వెనుక జ్యోతిష్యం అనేది కేవలం ఒక ప్రచారం మాత్రమే. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఆయన పూర్తి ఏకాగ్రత, తపన, లక్ష్యం అన్నీ కూడా భారతదేశం మరియు తన పార్టీ చుట్టూ మాత్రమే అల్లుకుని ఉన్నాయి. గాలిలో ఎగిరే పక్షిలా కాకుండా భూమిపై పాతుకుపోయిన ఒక బలమైన వృక్షంలా దేశ రాజకీయాలను శాసించడమే ఆయన నైజం. విదేశాలకు వెళ్లకపోయినా సరే దేశ సరిహద్దుల్లో కూర్చొని అంతర్జాతీయ స్థాయి వ్యూహాలను రచిస్తూ నరేంద్ర మోదీకి ఒక అభేద్యమైన కవచంలా నిలబడిన అమిత్ షా రాజకీయ ప్రస్థానం భారతదేశ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయంగా మిగిలిపోతుంది. విదేశీ పర్యటనల మోజులో పడకుండా హోంమంత్రి అంటే నిజంగా ఇంట్లోనే ఉండి దేశాన్ని కాపాడే మంత్రి అన్న పదానికి అమిత్ షా సరైన న్యాయం చేస్తున్నారని చెప్పవచ్చు.